హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. నమ్మకం, అమ్మకం, రెండు టీంలు అంటే రెండు ఫ్రాంచైజీలు దాదాపు 32,000 కోట్ల విలువ చేశాయి. అండ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ ఫ్యూ అవర్స్ ఫ్యూ మినిట్స్ మొత్తం అంతా తెలిసిపోయింది. ఆర్ఆర్ ఫ్రాంచైజెస్ వాళ్ళకున్న టీమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఓనర్స్ అమ్మేశారు. కాల్ సోమాని కన్సోర్టియంలో ఉన్న వాళ్ళు కొనుగోలు చేశారు దాన్ని. అందులో వాల్మార్ట్ ఎట్సెట్రా వాళ్ళు ఉన్నారు. ఆర్సీబీకి సంబంధించి అయితే బిర్లా సిమెంట్స్, బ్లిట్జర్స్ అండ్ బ్లాక్ స్టోన్ వాళ్ళు కొనుక్కున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా అందులో ఒక షేర్ అనేది ఉంది. బట్ ది అమౌంట్ అనేది చాలా స్టాగరింగ్ అమౌంట్. ఎందుకు ఆ స్టాగరింగ్ అమౌంట్, ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయి కొత్త ఎంట్రన్స్ ఇన్ టు ది ఐపీఎల్ అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ స్టార్టెడ్ 2007లో ఎప్పుడైతే టీమ్స్ అనౌన్స్మెంట్స్ అనేవి వచ్చాయో, మీకు 480, 400, 300, 290 ఇలాంటి రేంజెస్లో మీకు టీమ్స్ కొనుగోలు అయ్యాయి. అండ్ అప్పుడు ఆ అమౌంట్లే చాలా పెద్ద అమౌంట్లు. లైక్ యూఆర్ లుకింగ్ ఎట్ 500 crore ఇన్వెస్ట్మెంట్ ఫార్ ఎ టీమ్. అప్పుడు జరిగిన అమౌంట్స్ ఇవన్నీ. బట్ 2022కి మనం మాట్లాడుకుంటే కనుక గుజరాత్ వాళ్ళు 5,500 కోట్లు పెట్టారు. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు 7,000 కోట్లు పెట్టారు. సో విచ్ మీన్స్ మనం 2007 నుంచి 2021 దాకా అంటే 15 ఏళ్ల వ్యవధిలో మీకు దాదాపు 10 times అయింది. దాదాపు 10 times ఈ ది వాల్యూ ఆఫ్ ఐపీఎల్. అండ్ ఇప్పుడు 2021, 2026 సరే 4.5 ఏళ్ళు వేసుకుందాం. 4.5 ఏళ్లలో యూ లుక్ ఎట్ వాట్ ఆర్ఆర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్, లుక్ ఎట్ వాట్ ఆర్సీబీ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్. ఎక్కడ 400తో స్టార్ట్ చేసిన వాళ్ళు 400 crores ఎక్కడ, దాదాపు 17,000 కోట్లు అక్కడ. 400 ఎక్కడ, 17,000 ఎక్కడ. క్లియర్గా 40 సార్లు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత మ్యాగ్నిఫై అయిందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. 400 into 4 is 1,600. దాని పక్కన ఇంకో 0 ఉంది. సో 40 సార్లు వాల్యుయేషన్ పెరగడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దాని రకరకాల కారణాల్లో ప్రధానమైన కారణం ఏంటంటే లాంజివిటీ ఆఫ్ ఐపీఎల్, సస్టైనబిలిటీ ఆఫ్ ఐపీఎల్. ఏ 2-3 సీజన్లే జరుగుద్ది, తర్వాత ఆగిపోతుంది. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఐసీసీ ఒప్పుకుంటుందా, మిగతా కంట్రీస్ వాళ్ళు వస్తారా రారా, ఇంత కంటిన్యూస్గా జరపగలరా, స్కీములు లేకుండా ఐపీఎల్ నడుస్తుందా, రకరకాల టాపిక్స్ అనేవి వచ్చాయి. అడ్డంకాలు కూడా వచ్చాయి, నేను కాదనట్లా. మీకు ఎన్ఓసీల రూపాల్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫిక్సింగ్ల రూపాల్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, లాజిస్టిక్స్ రూపాల్లో ప్రాబ్లమ్ వచ్చాయి, అటు ఇటు తీసుకెళ్లాల్సిన సందర్భాలు కూడా వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఐపీఎల్ ప్రతి ఒక్క హర్డిల్ని దాటుకుంటూ వెళ్ళింది. అండ్ దాంతో రెవెన్యూస్ కూడా పెరుగుతూ వచ్చాయి. అండ్ యూ లుక్ ఎట్ సర్టెన్ టీమ్స్, మీకు సర్టెన్ టీమ్స్ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్. కేకేఆర్కి ఇట్ వాస్ షారుఖ్ ఖాన్, ఇట్ వాజ్ నాట్ ప్లేస్, ఇట్ వాస్ షారుఖ్ ఖాన్. అండ్ దెన్ చెన్నై సూపర్ కింగ్స్కి, ముంబై ఇండియన్స్కి వెన్ దే స్టార్టెడ్ ఆఫ్ ఇట్ వాస్ తెండూల్కర్ అండ్ ఎంఎస్ ధోని. తర్వాత మెల్లగా విత్ ఇన్ 4 years యూ కుడ్ సీ న్యూ హీరోస్ కమింగ్ ఇన్. అటు రోహిత్ శర్మ వచ్చాడు, ఇటు విరాట్ కోహ్లీ వచ్చాడు. యూ కుడ్ సీ జస్ట్ న్యూ హీరోస్ అలా వచ్చేస్తూ వచ్చారు. అండ్ ఆ తర్వాత యంగ్ టాలెంట్ వాళ్ళు రావడం, వాళ్ళని స్టార్స్ అవుతూ ఉండడం చూడడం, వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీంలోకి రావడం. అండ్ బాల్ వెయ్యకముందే మీకు ఆప్షన్లో ఖర్చు అయిన అమౌంట్ కానివ్వండి, లాజిస్టికల్గా టీమ్స్ ఖర్చు పెట్టే అమౌంట్ కానివ్వండి, హోటళ్ళు కానివ్వండి, ఇంక ఇతరత్ర పనులు కానివ్వండి, వాటి అన్నిటికీ సంబంధించి ఒక సింగిల్ బాల్ వేయకుండానూ వాళ్ళకి డబ్బులు రావడం మొదలెట్టాయి. అండ్ దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 6-7 years ఆఫ్ ఐపీఎల్. 6-7 ఏళ్ళు మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి అయ్యా బాబు, నా తర్వాత మీకు ఫుల్ ప్రాఫిట్ అని అప్పట్లో లలిత్ మోదీ చెప్పాడు. సరే లలిత్ మోదీ ఏం చేశాడు అవన్నీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టండి. బట్ ఆ 6-7 years వాళ్ళు ఈ అమౌంట్స్ పెట్టుకుంటూ, ఈ ఆప్షన్లో అమౌంట్స్ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నవాళ్ళు ఫ్రమ్ 8th or 9th year అసలు మొత్తం పెట్టిందంతా కూడా మెల్లమెల్లగా లాక్కుంటూ వచ్చారు. అండ్ అక్కడి నుంచి ద బ్రాండ్ జస్ట్ కెప్ట్ గ్రోయింగ్. మీకు ఇంకొక ఎక్సెప్ట్ చెప్తా. ఐ థింక్ రాజ్ శమాని ఇంటర్వ్యూ లేకపోతే రణ్వీర్ అలాబాదీ ఇంటర్వ్యూ ఇతను చేశాడు, సంజీవ్ గోయింకా చేశాడు, ఎల్ఎస్జీ ఓనర్. అతను ఏం చెప్పారంటే విత్ ఇన్ 3 years యూఆర్ బ్రేకింగ్ ఈవెన్ అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది నాకు. అంటే యూ హ్యావ్ పుట్ ఇన్ 7,000 crore, సరేనా? అండ్ ఆ తర్వాత మీకు టీమ్స్కి వాటికి ఖర్చు ఒక 300 ఎంతో కొంత అవుతుంది. సో మీరు విత్ ఇన్ 3 years మీరు మాట్లాడుకుంటున్నారు, బ్రేక్ ఈవెన్ కొడుతున్నారు అంటే విత్ ఇన్ 3 years యూఆర్ యాక్చువల్లీ హింటింగ్ అట్ 8,000 crore. 3 years మీరు 8,000 కోట్లు చేయగలిగారా అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ జోక్ బాస్. అంటే 8,000 కోట్ల ఇన్ సెన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ కానివ్వండి, అసెట్స్ కానివ్వండి, అన్ని మొత్తం అంతా కలుపుకొని దాని లెక్కలు డిఫరెంట్గా ఉంటాయి. సో యూ ఆర్ మేకింగ్ దోస్ మచ్, అంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది. సో దిస్ ఇస్ ఫినామినల్ స్టఫ్. అండ్ ఐపీఎల్కి రెవెన్యూ కాంట్రిబ్యూటర్స్ మనం అప్పుడే చాలా రోజుల క్రితం చేసాం, 8 ఏళ్ళ క్రితం చేసాం ఈగిల్ మీడియాలో ఉన్నప్పుడు. లైక్ ఈ సెంటర్ లోగో కావచ్చు, షోల్డర్ లోగో కావచ్చు, థై మీద లోగో కావచ్చు, హెల్మెట్ మీద లోగో కావచ్చు, ఇక్కడ ఈ లోగో కావచ్చు, రకరకాల లోగోస్కి ప్రైసెస్ ఉంటాయి. దాంతోపాటు మీకు బస్ పార్ట్నర్లు అంటారు, హాస్పిటాలిటీ పార్ట్నర్లు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఫుల్ వస్తూనే ఉంటాయి. అది మాత్రమే కాకుండా సెంట్రల్ స్పాన్సర్షిప్ దగ్గర నుంచి ఇప్పుడు ఫ్రాంచైజ్ అంతా ఒక అమౌంట్ పెడతారు.
తర్వాత సెంట్రల్ స్పాన్సర్షిప్ అనేది ఐపీఎల్ అనేది ఉంటుందిగా, అందులోంచి 60% ఆఫ్ ది అమౌంట్ డివైడ్ బై 10, 6% ప్రతి ఫ్రాంచైజీకి వెళ్తుంది. సో ఇలా ప్రతి ఫ్రాంచైజీ బాల్ వేయకముందే ఆ రోజుల్లోనే, నేను టాకింగ్ అబౌట్ 2015-16, ఆ రోజుల్లోనే బాల్ పడకుండానే 500-600 కోట్లు కొట్టేవాళ్ళు. 15-16 గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. జస్ట్ ఇమాజిన్ ఏ లెవెల్లో వెళ్ళబోతుందో. అండ్ బిగ్ ఫ్రాంచైజీకి గేట్ రెవెన్యూ కూడా ఉంటుంది. లైక్ స్టేడియంలో బాగా పెద్దగా ఉన్నాయి, ఆ టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే గేట్ రెవెన్యూ మొత్తం ఫ్రాంచైజీకి వెళ్తుంది. సో మీకు ఎంత కాదనుకున్నా కూడా ఐపీఎల్లో లైక్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఈ 17,000 కోట్లు 16,000 కోట్లు ఎందుకు పెట్టారనే క్వశ్చన్ వస్తే, దే ఆర్ సీయింగ్ దట్ బస్ ఇంత అమౌంట్ పెట్టినా కూడా, మీరు 17,000 కోట్లు 16,000 కోట్లు పెట్టినా కూడా వితిన్ 5-6 years దట్ అమౌంట్ కెన్ బీ రీగెయిన్డ్. ఆ నమ్మకం అనేది ఈ కొత్త ఎంట్రెన్స్కి ఉంది. అండ్ ఇప్పుడు ఏమైపోతుందో చూడండి, యూఎస్ బేస్డ్ కాంగ్లోమరేట్స్ వస్తున్నాయి, కన్సోర్టియమ్స్ వస్తున్నాయి. అండ్ తర్వాత వాళ్ళు పార్ట్నర్స్తో వచ్చి, ఇండియన్ పార్ట్నర్స్తో జాయిన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇంకొంచెం మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా వచ్చారనుకోండి, మిడిల్ ఈస్ట్ ఫుట్బాల్ టీమ్ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనుకోండి, జస్ట్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఐపీఎల్ యాజ్ అ బ్రాండ్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. ఇదేదో బబుల్ బర్స్ట్ అవుద్ది అనుకుంటున్నారు, కానీ ఇలాంటి ఓనర్లు వచ్చి ఇంత అమౌంట్ పెడుతున్నారంటే కనుక ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బస్ట్. ఖచ్చితంగా ఇంకొక 10 years ఐపీఎల్ లైఫ్ స్పాన్ పెరిగింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే కనుక దాదాపుగా 1.6 బిలియన్, రాజస్థాన్ రాయల్స్, పాల్ రాయల్స్, ఐ థింక్ ఇంకో 2 టీమ్స్ ఉన్నాయి, ఆ 4 టీంలు కలుపుకొని వాళ్ళు తీసుకున్నారు. ఆ 4 టీంలకి దాదాపుగా యూఆర్ లుకింగ్ ఎట్ అమౌంట్ ఆఫ్ 15,000 crores, 15,000 కోట్లు. సరే, అందులో అప్పుడున్న స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ 0.01% ఉన్నా కూడా వాళ్ళ డబ్బులు వస్తాయి, బీభత్సమైన డబ్బులు వస్తాయి. 1% డబ్బులు ఉంటేనే ఆలోచించుకోండి, 16,000 కోట్లలో 1% ఎంత, 160 crores, 1% ఉన్న వాళ్ళకి. సో దట్ ఈస్ ది అమౌంట్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్. అందుకే షేన్ వార్న్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది బాగా. తర్వాత ఈ లుక్ ఎట్ ఆర్సీబీ మెన్, ఆర్సీబీ విమెన్, 2 టీంలు. ఆ 2 టీంలకి దాదాపు 17,000 కోట్లు. అండ్ ఆర్సీబీస్ ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది వాస్ ఫెంటాస్టిక్ ఫ్రమ్ డియాజో. ఎందుకంటే ఆర్సీబీ ఈజ్ బిల్ట్ ఆన్ 1 man. ఆర్సీబీస్ బ్రాండ్ వాల్యూ కానివ్వండి, ఆర్సీబీస్ రెవెన్యూ మోడల్ కానివ్వండి, ఆర్సీబీస్ ఇంపాక్ట్ మోడల్ కానివ్వండి, బ్రాండ్ బిల్డింగ్ కానివ్వండి, ఇస్ ఆల్ బిల్ట్ ఆన్ 1 man. అండ్ ఎక్కువ రోజులు ఆడు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈజ్ గోయింగ్ టు రిటైర్ ఎప్పుడోకప్పుడు, నెక్స్ట్ 2-3 yearsలో ఈజ్ గోయింగ్ టు హ్యాంగ్ అప్ హిస్ బూట్స్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓన్లీ 1 format ఆడుతున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎగ్జిట్ కొడితే దే కెన్ మ్యాక్స్ దేర్ రెవెన్యూస్. పైగా వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటి, లాస్ట్ ఇయర్ వాళ్ళు గెలిచారు. అండ్ ఉమెన్స్ టీమ్ 2 సార్లు గెలిచింది. అండ్ అక్కడ కూడా దట్ స్మృతి మందన. ఉమెన్ క్రికెట్ మొత్తం మీద ఎవరికన్నా హై బ్రాండ్ వాల్యూ ఉంది అంటే దట్ స్మృతి మందన. సో వీళ్ళిద్దరిని పెట్టి టీం అమ్మేశారు, విచ్ ఐ థింక్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఎగ్జిట్ స్ట్రాటజీ. శుభ్రంగా డబ్బులు తీసుకొని వచ్చారు వాళ్ళే. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారో అందరికీ తెలిసింది. ఆర్ఆర్ విషయానికి వస్తే లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. మీకు స్ట్రాటజికల్ చేంజెస్ జరుగుతున్నాయి, ఆ తర్వాత మీకు పర్సనల్ చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఓనర్షిప్ మార్పు అనేది అక్కడ కనిపిస్తూ వచ్చింది. ఆర్ఆర్లో చాలామంది షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్ వచ్చారు, వెళ్ళారు, అవన్నీ జరుగుతూనే వచ్చాయి. సో ఫైనలీ వెన్ దే డిసైడెడ్ టు సెల్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, ఈ అమౌంట్ వాళ్ళకి వచ్చింది. సో ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ ఆర్ బెనిఫిటెడ్ బికాజ్ వాళ్ళు 18 yearsగా 19 yearsగా దే హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్. ఇంత అమౌంట్స్ వచ్చాయి, ఇవన్నీ రికార్డ్ బ్రేకింగ్ డీల్స్ ఇవన్నీ. సో ఈ 2 డీల్స్ చెప్తాయి ఐపీఎల్ ఏ లెవెల్లో ముందుకెళ్తుంది. అండ్ ఐపీఎల్లో పెద్ద పెద్ద బిజినెస్ ఎంటిటీస్ కానివ్వండి, కన్సార్టియంలు కానివ్వండి, పెద్ద అంటే వెస్ట్లో ఫుట్బాల్ టీమ్స్ ఓన్ చేసి బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళందరూ, బాగా రిచ్ కిడ్స్ అంటే బాగా రిచ్ గైస్, వీళ్ళందరూ కూడా ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతారు. నౌ ఇట్ ఈస్ ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఏంటంటే కానీ ఎకానమీ ఆఫ్ ఐపీఎల్ అనేది ఏ లెవెల్లో ముందుకెళ్ళబోతుంది. నౌ ఇఫ్ యూ హవ్ పుట్ ఇన్ దిస్ అమౌంట్, ఎక్కడొక్కడ సరే 10 ఏళ్లకో 12 ఏళ్లకో బ్రేక్ ఈవెన్ ఆలోచిస్తారు. సో 10 ఏళ్ళకి మీరు బ్రేక్ ఈవెన్ ఆలోచిస్తున్నారంటే యూఆర్ లుకింగ్ ఎట్ a huge chunk of amount coming your way every year. సో అంత అమౌంట్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, ఇచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, సో ఇట్ ఈస్ ఆల్ దిస్ ఎకానమీ దట్ ఈస్ కమింగ్ ఇన్. దీనివల్ల రిపర్కషన్స్ ఉన్నాయి, నేను కాదనట్లే. కాస్త ధరలు పెరగచ్చు, ఆల్రెడీ జరుగుతున్నాయి అవి. టికెట్ ధరలు పెరగడం, దాని మీద టికెట్ మీద ట్యాక్స్లు వేసేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ వచ్చాయి. దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్. అండ్ బ్రాడ్కాస్ట్ రైట్స్ అనేవి అన్ఫార్చునేట్లీ బ్రాడ్కాస్టర్స్కి పగలబోతోంది, వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ టైం. సో కొంచెం ఆ ఇన్ఫ్లేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ కానీ లేదా కామన్ మ్యాన్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే డెఫినెట్లీ కాస్త ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడబోతుంది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. ఐపీఎల్ 2 నెలలే జరుగుద్ది. అండ్ దాని డిమాండ్ కానీ, దాని అఫినిటీ కానీ, దాని లాయల్టీ కానీ, దానికి ఫ్యాండమ్ కానీ వేరే లెవెల్లో ఉంది. సో జనాలు కూడా
ఓకే ఫైన్, ఇంత ఎక్స్పెన్సివ్, ఒకేసారి వెళ్తాం, రెండోసారి వెళ్తాం అని చెప్పేసి దానిలో కూడా వాళ్ళు ఓకే అవ్వడానికి సిద్ధపడుతున్నారా అన్నట్టు ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేయాలి, ఒక 1-2 years ట్రెండ్ అనేది తెలుస్తుంది. బట్ రైట్ నౌ ఐపీఎల్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ లుక్రేటివ్. దాట్ మీకు వెస్ట్ లో ఉన్న టాప్ ఓనర్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టర్స్ కానివ్వండి, మీకు గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వెంచర్ క్యాపిటలిస్ట్లు వచ్చారు. ఎల్ఎస్సీ చూసుకుంటే వాళ్ళు వేరే లెవెల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి. మీరు డీసీ చూసుకుంటే కనుక పెయింట్ బిజినెస్లో, స్టీల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వెస్ట్ నుంచి ఇంకా గట్టిగా మీరు హ్యాండిల్ చేసేవాళ్ళు దిగారంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బీ కేకా ఫర్ ఐపీఎల్. సో మరి ఇది ఫాలో అయ్యి మిగతా టీమ్స్ ఏమన్నా అమ్మే ప్రయత్నాలు చేస్తాయా అనేది చూసుకోవాల్సిన అవసరం. ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిలీజింగ్ సర్టన్ బ్యూట్ ఆఫ్ షేర్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ముంబై వోంట్, డీసీ వోంట్, కేకేఆర్ వోంట్, అది షారూక్ ఖాన్ దగ్గరే ఉంటుంది. సిఎస్కే అలాగో దట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ ఆల్టుగెదర్, అది కూడా జరగదు. సన్ రైజర్స్ కూడా వదిలేట్టుగా అయితే కనిపించట్లేదు. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరెవరు ఎట్లా ఉండబోతున్నారో, ఏమైనా షేర్ హోల్డర్స్ రాబోతున్నారా, ఏంటి కథ అని చెప్పేసి. సో దిస్ ఇస్ ది న్యూస్. నమ్మకం ఉంది దట్ దే విల్ మేక్ మోర్ మనీ అని, అందుకే అమ్మకం ఆ లెవెల్లోకి వెళ్ళింది.